నమస్కారం, శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఎన్జీఓ భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో ఆరోగ్య మహిళా ఉచిత మెగా వైద్య శిబిరం. మహిళా ఉద్యోగులతో పాటు విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ. అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనున్న 33 జిల్లాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులు. కరీంనగర్ టవర్ సర్కిల్లో ట్రాఫిక్ ఆంక్షలు. అధికారుల తీరుపై భగ్గుమన్న టవర్ సర్కిల్, శాస్త్రీనగర్, జాఫ్రీ రోడ్ వ్యాపారులు. ఫైన్ల పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని వ్యాపారుల ఆందోళన. కరీంనగర్కు పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకుల బృందం చేరుకుంది. హెచ్ఏసీఏ మేనేజింగ్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడేలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మొదటి విడతలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 33 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్థానిక పోలీసు అధికారులతో కలిసి సిపి గురువారం సందర్శించారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఈ కేంద్రాల వద్ద పోలింగ్ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్తులను బైండ్ అవుట్ చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సంపత్రావు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు చెందిన కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, పురుషుల జట్టు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఈ పోటీలను మంత్రి శ్రీధర్బాబు ద్వారా త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇతర మంత్రులు పొన్నం, అడ్లూరులతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఈ పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లో కబడ్డీ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కబడ్డీ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డెబ్బై రెండవ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 33 జిల్లాల పోటీలు నిర్వహించబోతున్నాం. ఈ యొక్క పోటీలు ఎన్నడూ నిర్వహించని విధంగా నిర్వహించబోతున్నాం. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించలేకపోయాము. ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ యొక్క పోటీలు డిసిషన్ తీసుకొని 33 జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహించుకున్నాం. మెన్ అండ్ ఉమెన్ పోటీలు మరియు దీనికి పెద్ద ఎత్తున మా మంత్రివర్యులైనటువంటి శ్రీధర్బాబు గారితో ఈ యొక్క పోటీలు ప్రారంభించబోతున్నాం. మరియు ఇంకా 2 మంత్రివర్యులు మా పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మరియు వివిధ పొలిటికల్ లీడర్స్, కాంగ్రెస్ సభ్యులు మరియు వివిధ పార్టీ సభ్యులందరితో సహాయ సహకారాలు తీసుకొని అదేవిధంగా బండి సంజయ్ మంత్రివర్యులు గారితో వీరందరినీ ఈ యొక్క టోర్నమెంట్కి ఆహ్వానించబోతున్నాము. వీరు మాకు సహాయ సహకారాలు అందించి ఈ పోటీలను ముందుకు తీసుకుపోతున్నాం. కరీంనగర్లోని బోయవాడలోని అశ్వత్థ నాగేంద్ర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరి జన్మదిన సందర్భంగా వారి కళ్యాణం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వధువు వరుడు తరపున పెద్దలు ముందుండి కళ్యాణం జరిపించారు. సుబ్రహ్మణ్యేశ్వరి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా
సుబ్రహ్మణ్యేశ్వరి జన్మదినం సందర్భంగా వారి కళ్యాణ మహోత్సవాన్ని బోయవాడలోని అశ్వత్థ నాగేంద్ర స్వామి ఆలయం ముందు బోయవాడ భక్తజనం, బోయవాడ ఉత్సవ కమిటీ అందరు కలిసి కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మాయి తరపున కన్నసాయి దంపతులు మరియు అబ్బాయి తరపున జిల్లా అమర్నాథ్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాన్ని ముందు తీసుకుపోయారు. మా బోయవాడ ఉత్సవ కమిటీ ఈ సందర్భంగా అన్ని వసతులతోని కూడిన అన్న ప్రసాదాన్ని దాదాపు 2000 మందికి అన్న ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. ఈ మా బోయవాడ అశ్వత్థ నాగేంద్ర స్వామి దేవాలయంలో ఇంతవరకు దాదాపు 20 సంవత్సరాలుగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. 20 సంవత్సరాల నుంచి కూడా సంతానం లేని వారికి సంతానము, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు కూడా జరిగాయి. ఈ అశ్వత్థ నాగేంద్ర స్వామి విశిష్టతను అందరూ కూడా గుర్తించి ఈ కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మా బోయవాడ ఉత్సవ కమిటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లో టవర్ సర్కిల్, శాస్త్రీనగర్, జాఫీ రోడ్ ఏరియాలో వ్యాపారులపై, ఇరుకు రోడ్లపై వ్యాపారం చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు, పోలీసులు నానా ఇబ్బందులు గురిచేస్తున్నారని మాజీ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ట్రాఫిక్ రద్దీ పేరిట పోలీసులు ఫోటోలు, ఇతరత్ర పలు విధానాలుగా ఇబ్బందులు గురిచేస్తూ తమ వ్యాపారాలకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో బేగం బజార్, సుల్తాన్ బజార్ ఎట్లానూ కరీంనగర్లో టవర్ సర్కిల్ ఏరియా అని అన్నారు. శాస్త్రీనగర్, జాఫీ రోడ్లలో పోలీసులు తమ వైఖరిని మార్చుకోకుంటే మరిన్ని ఉద్యమాలు చేపడతామన్నారు. పలువురు వ్యాపారులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిత్యం వ్యాపారం జరుగుతోంది, జనం రద్దీగా ఉంటుందని అన్నారు. వ్యాపారులపై జులుం చేస్తూ మున్సిపల్ అధికారులు, పోలీసులు అధికారులు ఫైన్ల పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. ఈ సమస్యపై వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణనే ఆనిముత్యమైనది కరీంనగర్. ఏది మొదలైన ఉద్యమం ఇక్కడి నుండే మొదలవుతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఎలగందల జిల్లాగా ఉన్న కరీంనగర్ ఈరోజు పెరుగుతూ మొత్తం ఉత్తర తెలంగాణనే ఆనిముత్యంగా తయారైంది. ఎప్పుడో తాతలు ముత్తాతలు నిర్మాణం చేసిన టవర్ ఏరియా ఇది, ఆబాది ఏరియా. ఈ ఆబాది ఏరియాలో రోడ్లు వెడల్పు కావు. ఉన్న దుకాణాల, చిన్న దుకాణాలతోటే చనిపోయినా కానీ, చావుకైనా కానీ, సున్నాయికైనా కానీ ఇక్కడికి వెళ్ళే వ్యాపారం సాగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి ప్లేస్లో వచ్చి పోలీసు వాళ్ళు ఏదో ఫోటోల ద్వారా బెదిరించుకుంటూ, వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వచ్చిన గిరాక్ను హరాస్మెంట్ చేసినట్టు. ఆ గిరాక్ ఎలా రావాలి? కరీంనగర్ టవర్కి రావాలంటే 2 వీలర్ ఆర్ 4 వీలర్. సరే, 4 వీలర్ కంటే ఎక్కువ 2 వీలర్కి వచ్చి చాలామంది వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళకు జుర్మానా అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. मुझे ये पुलिस प्रशासन से रिक्वेस्ट है, अगर आप ट्रैफिक कंट्रोल करना चाहते हैं पूरे करीमनगर में कीजिए। सिर्फ यहाँ आके शास्त्री रोड के ऊपर आके इस तरह का जो है ये व्यवहार ठीक नहीं है। आप हर जगह मार्केट एरिया में आप देखिए, टावर सर्कल में देखिए कितना ट्रैफिक है। इससे भी शास्त्री रोड से भी ज़्यादा ट्रैफिक आपको अपने मार्केट एरिया में अन्नपूर्णा कॉम्प्लेक्स में, तो वहाँ भी आप जाके कंट्रोल करिए। सिर्फ शास्त्री रोड के ऊपर आके ये बिजनेसमैन को जो है ये परेशान करना अच्छी बात नहीं है। आप करिए, ट्रैफिक का कंट्रोल करना सही बात है, पर सब जगह इक्वली करना चाहिए। भाई सामान बाहर लगा तो एक हमारे हद कर लो कि ये लाइन लगा लो कि इसके बाहर में नहीं आना, उसके बाहर हम नहीं आएंगे। एक हफ्ते के अंदर आके सामान ले जाना, फिर कोई सामान बाहर लेके जाए तो वो ले जाना, हम तो क्या कर सकते हैं भाई। बिजनेस कर रहे हैं तो बाहर तो सामान तो लगाना ही पड़ा। एक आप कानून लगा लो कि यहाँ तक लगा लीजिए। म्युनिसिपालिटी के ऊपर कर रहे हैं ना, पुलिस के ऊपर? हाँ, दोनों तरफ कर रहे हैं, दोनों को बोल रहे हैं भाई। म्युनिसिपालिटी वाले वो ट्रैफिक वाले को भी बोलते, म्युनिसिपालिटी वाले को भी बोलते। ये बड़े बड़े कॉम्प्लेक्स हो जाते हैं, यहाँ पर रखने की गाड़ियाँ की जगह नहीं है। अब लोग कारोबार करने के लिए 2 मिनट 3 मिनट गाड़ी आके रुकती है तो उसके ऊपर हरासमेंट करना ये ठीक नहीं है। इनके लिए पहले पार्किंग की सुविधा करिए। दुनिया की प्रॉपर्टी है यहाँ पे, गवर्नमेंट के कई ग्राउंड्स है, उसके IB गेस्ट हाउस है, ये म्युनिसिपल गेस्ट हाउस है, इसको पहले पार्किंग के लिए जमा करके इनको सहूलत दीजिए कि भाई यहाँ पर गाड़ियाँ रखो, तो गाड़ी रख के आएंगे कस्टमर। थोड़े यहाँ आने वाले भी 1 मिनट 2 मिनट के लिए आते हैं। इन लोग इतने किराए दे के इतना कारोबार दूर दराज से आके यहाँ पे मेहनत कर रहे हैं। इन लोगों के हम लोग सपोर्ट करना चाहिए, इन लोगों के साथ हम लोग देना चाहिए। ये जो हरासमेंट के तौर पे इस यहाँ पे आके चालाना करना, ये करना जो कर रहे हैं आपके कानून के मुताबिक कर रहे होंगे, लेकिन इनके बारे में भी सोचना चाहिए कि भाई ఈ ఏరియానే బిజీ ఉంటుంది. మీరు కరీంనగర్లో ఉన్న మంకమ్మ తోట, సెయింట్ జాన్ స్కూలు, హౌసింగ్ బోర్డు ఎక్కడికి పోతే జనం కనబడరు. ఇక్కడ కనబడతారు జనం. మీకు పండుగ వాతావరణం ఉంటుంది రోజు ఇక్కడ.
రోజు వ్యాపారం నడుస్తుంది. ఇక్కడికి వచ్చి అనవసరంగా పార్కింగ్ పెట్టిన బండ్లకు చాలాను కట్టుడు, మున్సిపాలిటీ రోడ్డు మీద పెట్టకంటాడు, ట్రాఫిక్ వాళ్ళు మీద పెట్టమంటారు. వాళ్ళకే సమస్య ఉన్నది. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉన్నది? అసలు జనం ఎట్లా రావాలి? ఇక్కడికి ఎట్లా వస్తారు? చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి వ్యాపారాన్ని సుజావుగా సాగించుకోవడానికి వ్యాపార వర్గంతో ఒక మీటింగ్ పెట్టండి. మీరు ఒక లైన్ పార్క్ చేయండి, ఆ పార్క్ లోపలనే ఉండాలని మీరు సూచించండి, దాని ప్రకారం ఉంటాం. ఆల్ఫోర్స్ ఈటెక్ను పాఠశాలలో నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1 తేదీల్లో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి పలు వైజ్ఞానిక ప్రదర్శనల గురించి ప్రోత్సాహం అందించాలన్నారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి పలు ప్రదర్శనలు వేదికగా మలుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొడయ్య, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 సంవత్సరానికి, జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన 2024-25 సంవత్సరానికి ఘనంగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క ప్రతిభను చాటాలని సూచించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా విద్యా సంస్థల వారి తరపున చేయూత అందిస్తామని, వారికి ఎటువంటి లోటు రాకుండా చక్కటి ప్రదర్శనకు గొప్ప వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కట్ట ఆనంద్, డీసీఈబీ కార్యదర్శి భగవంతరావు, కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అటల్ టింకరింగ్ ల్యాబ్ సమన్వయకర్త అనంతచార్య, బిల్కూరి శ్రీనివాస్, జిల్లా ప్రణాళిక సమన్వయకర్త, పాఠశాల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన 29, 30 డిసెంబర్ 1 3 రోజుల పాటు ఈ మన ఆల్ఫోర్స్ ఈ పాఠశాల ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి ఈరోజు వచ్చి మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మనకు మొత్తం అన్ని పాఠశాల నుంచి 717 ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా ఒక 126 ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. వీటిలో నుండి మనం రాష్ట్ర స్థాయికి ఒక 7 సీనియర్స్ 7 జూనియర్స్ ప్రాజెక్ట్స్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్పైర్లో ఉన్నటువంటి ఒక 10% ప్రాజెక్ట్స్ అంటే ఒక 13 కూడా మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ థీమ్స్ ఆధారంగా మెయిన్ థీమ్ అయినటువంటి ఈ స్టెమ్ వికసిత్ భారత్ అండ్ నిర్భర్ భారత్, ఆత్మనిర్భర భారత్ అనేటువంటి ప్రధానమైనటువంటి థీమ్ నుండి 7 సబ్ థీమ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కాంపిటీషన్స్ ఇక్కడ ఈ నెల 29, 31 తేదీ రోజు ఆల్ఫోర్స్ కొత్తపల్లి ప్రాంగణంలో మరి జరుగుతున్నాయి. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ మేడం గారికి, అట్లాగే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, సైన్స్ ఆఫీసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 రోజులు మరి 717 + 120 సైన్స్ ఫేర్ 717, 126 ఏమో ఇన్స్పైర్. వీరందరికీ కూడా మరి మధ్యాహ్న భోజనము, తర్వాత ఇక్కడ మరి వారి ప్రాజెక్టుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం అనేది నా బాధ్యత. మరి ఎలాంటి దానిలో లేకుండా ఖచ్చితంగా బాగా చేసి నిరూపిస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ స్కూల్ స్థాయిలో నుంచే పిల్లల లోపల ఇలాంటివి పెంపొందించాలి, రీసెర్చ్ ఆలోచనలు పెంచాలి. మరి ఇంకా కూడా మనం ఏం చేస్తే మరి బాగా వెళ్ళగలమన్న ఆలోచనలు పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ సంవత్సరం సైన్స్ ఫేర్ ఖచ్చితంగా బాగా చేయాలన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న 717 మంది సైన్స్ ఫేర్, అలాగే 126 ఇన్స్పైర్, ఇప్పుడు కొత్తగా ఆలోచన చేసే వాళ్ళకి కాదు, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే 29 మార్నింగ్ మరి ఇక్కడ ఉండి మీరందరూ కూడా రెడీగా ఉండాలి. టీఎన్జీఓ ఆధ్వర్యంలో కరీంనగర్లో స్థానిక టీఎన్జీఓ భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొన్నారు. అపోలో వైద్య సిబ్బంది ఉచిత వైద్య సేవలు అందించారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో ఆరోగ్య మహిళ అనే కాన్సెప్ట్తో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో మహిళా ఉద్యోగులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య మహిళ అనే పేరిట నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం సంతోషమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
టీఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమము అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, సూపర్వైజర్లకు, మహిళా ఉద్యోగులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్య మహిళ అనేది మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క చాలా ఇంట్రెస్టెడ్ ప్రోగ్రాం కనుక ఇవాళ చిరు ఉద్యోగులు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కావచ్చు, చిన్నపిల్లల ఆరోగ్యం కోసం కావచ్చు, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారము అందిస్తూ ఇవాళ చిరు ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు ఇవాళ అంగన్వాడీల సంరక్షణ కోసము, బడుగు బలహీన వర్గాల పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కోసము అపోలో రీచ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, అదేవిధంగా వాసన్న ఐకేర్ వారి సౌజన్యంతో, మా మెడికల్ అండ్ హెల్త్ డిఎంఎన్హెచ్ఓ గారి సహకారంతో ఈరోజు మెగా ఆరోగ్య మహిళా ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి మా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటింది అని అంటే ప్రతి మహిళకు ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది తలెత్తుతుంది. ఈ ఉద్యోగులు ప్రతి మహిళా ఉద్యోగి ఆరోగ్య సమస్యలతో, ఇంట్లో సమస్యలు, ఉద్యోగ సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల వల్ల హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకోవడానికి సమయము ఉండకపోవచ్చు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారికి మరియు దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి మా ధన్యవాదములు. టీఎన్జిఓస్ యూనియన్ అధ్యక్షుడైన దారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అంగన్వాడీ టీచర్లకు అన్ని హెల్త్ సమస్యలు గుర్తించి ఇక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసిండ్రు. ఐ టెస్ట్ కాంచెల్లి ఈసీజీ అండ్ బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ అన్ని హెల్త్ సంబంధించిన టెస్టులన్నీ ఫ్రీగా మాకు ఇవాళ చేయించి దాని రిపోర్టు ప్రకారం కలెక్టర్ మేడం గారికి మా బాధలు విన్నవించుకుంటూ తెలుపుతారని మేము భావిస్తున్నాము. ఈ అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ మేడం గారికి, మా ఐసిడిఎస్ డిడబ్ల్యూ మేడం గారికి, ఇక్కడ టీఎన్జిఓస్ జిల్లా ప్రెసిడెంట్ అయిన దారా శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మణ్ సార్ గారికి, కిరణ్ సార్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగులకు సంబంధించిన ఆటల పోటీలు నిర్వహించారు. డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల క్రీడా పోటీలు నిర్వహించినట్లు సంబంధిత అధికారి సరస్వతి అన్నారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ముందస్తుగా ఈ పోటీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారని తెలిపారు. ఈ క్రీడల్లో అంధులు, బదురుల ఆశ్రమ పాఠశాల, మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పోటీలకు మనకు చిల్డ్రన్ అండ్ ఉమెన్ డిస్ట్రిక్ట్కి పిల్లలందరినీ ఈ సంవత్సరం కూడా నేను వచ్చిన 2 ఇయర్స్కి అతిథులందరూ కూడా ప్రారంభిస్తున్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది మేడంతో. పార్షియల్లీ బ్లైండ్ గర్ల్స్ షార్ట్ పుట్లో తిరుమల ఫస్ట్, సెకండ్. పార్షియల్లీ బ్లైండ్ గర్ల్స్ ఆర్ పూజిత గట్టిగా చెప్పడంతో మనకి ధన్యవాదాలు ఉండండి. కే వెన్నెల ఫస్ట్ ప్రైజ్. జిల్లా స్థాయి ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దివ్యాంగులకు సంబంధించిన ఆటల పోటీలు ఏర్పాటు చేశాము. డిసెంబర్ 3 నాడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా మనము ముందస్తుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి పోటీలో గెలుపొందిన వారికి కూడా వారికి మెడల్స్, బహుమతులు అందజేశారు. ఈ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ క్రీడలు కరీంనగర్ జిల్లాలోని అందుల ఆశ్రమ పాఠశాల మరియు భద్రుల ఆశ్రమ పాఠశాల, అదేవిధంగా 5 ఇంటలెక్చువల్ ఛాలెంజ్డ్ స్కూల్స్ అంటే మానసిక దివ్యాంగుల పాఠశాల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులకు ఈరోజు ఇక్కడ వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అవుట్డోర్లో మనకు షార్ట్ పుట్, జావలిన్ త్రో, రన్నింగ్ ఈ పోటీలు పెట్టడం జరిగింది. ఇండోర్లో వాళ్ళకి క్యారమ్స్ మరియు చెస్ ఏర్పాటు చేశాము. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు.
ఇటీవల మన కరీంనగర్ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చొరవతో వీరందరికీ కూడా ఎవరైతే మన పీడబ్ల్యూడీస్ మరియు ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా పిల్లలందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. ఆ టీసీపీసీ బిల్డింగ్ స్థలాన్ని కాపాడమని చెప్పి గత వారంలో మనం ప్రజావాణిలో కోరుకున్నాము. దాని మీద స్పందించిన జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మా వికలాంగుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రేపు డిసెంబర్ నాడు జరగబోయే ప్రపంచ వికలాంగుల ర్యాలీ కూడా టీసీపీసీ బిల్డింగ్ స్థలం గురించి జరుగుతుంది. అదేవిధంగా మన టీసీపీసీ బిల్డింగ్ స్థలం అయితే ఏదైతే ఉందో అక్కడ అక్కడైతే ఏదైతే నైపుణ్యంతో కూడుకున్న వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులందరికీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడాము. డిసెంబర్ 3 లోపు తప్పకుండా దాన్ని స్పందించి మీటింగ్ పెడతామన్నారు. వారి ఇష్యూలో మెలంగానే కృతజ్ఞతలు. రైస్ మిల్లర్ల పలు సమస్యలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్ల సంఘం నాయకులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. తాము ఎదుర్కొంటున్న పలు అంశాలు తెలిపారు. అందుకుగాను మంత్రి తక్షణమే స్పందించారు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. రైస్ మిల్ సమస్యలపై స్పందించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వీరాభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు కళ్యాణపు ఆగయ్య దశదిన కర్మ గురువారం రోజున కరీంనగర్లోని మధు గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు హాజరై ఆగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగయ్య చనిపోవడం ఎంతో బాధాకరమని, పార్టీకి ఆయన లేని లోటు పోర్చడం సాధ్యం కాదని అన్నారు. బాబు సూచన మేరకు ఆగయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా అందిస్తామని ప్రకటించారు. ఆగయ్య మనవరాలు చదువు బాధ్యత మొత్తం పార్టీనే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ పంచ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆగయ్య చనిపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతి జీవి మానవులతో సమానంగా జలచరాలన్నీ కూడా పుట్టిన ప్రతి జీవి మళ్ళా ఈ శరీరాన్ని వదిలే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి సుదీర్ఘంగా ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తి కాలం పార్టీలు మారకుండా అత్యంత భక్తితో క్రమశిక్షణతో మా అందరికీ కూడా ఒక దృష్టాంతంగా దిక్సూచిగా పార్టీ కొరకు కలకాలం పనిచేసినటువంటి మహానాయకుడు కళ్యాణ మాగయ్య. మరి ఆ విధంగా పార్టీలో కూడా ఎన్టీఆర్తో మొదలుకొంటే చంద్రబాబు నాయుడు వరకు మరి సభలు సమావేశాల్లో అనేక సూచనలు చేసి కార్యకర్తలను మర్చిపోకుండా అందరం కలిసి పార్టీ నిలబెట్టాలని మాట్లాడే వ్యక్తి మన లోపల లేకుండా పోవడం మరి పార్టీకి తీరని లోటు, దాన్ని పూడ్చలేము. అయినా ఆయన ఆశయాలను మనం ముందు కొనసాగిస్తాం. మా సీనియర్ నాయకులు, అన్నగారి అభిమాని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కళ్యాణపాగన్న గారు దశదిన కర్మకు ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అన్నగారి పరిస్థితి చూసి కిల్ నరసింహ అన్నగారికి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో మెంబర్ గారికి దరఖాస్తు చేసుకుంటే అన్న వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా కొంచెం ఆదుకోని అంటే అడిగిందే తడువుగా సార్తో మాట్లాడేసి ఒక 5 lakhs అయితే శాంక్షన్ చేసుకొని వచ్చిండ్రు. వీళ్ళ కార్యక్రమాలు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు పెదకర్మ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 1-2 రోజుల ఎన్టీఆర్ ట్రస్ట్కి తీసుకెళ్ళి వారికి పార్టీ తరఫున వచ్చే 5 లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. అన్నకు కరీంనగర్ పార్లమెంటు తరఫున అన్న అయితే చెప్పారు. తణుగుల పరిధిలోని సెమ్మినపల్లి గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతోందని, మరో 4-5 రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఓ ఫ్యాంకిషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్లు ప్రజాధనాన్ని ఎవరూ దుర్వినియోగం చేసినా ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులని వాస్తవాలు తెలుసుకోకుండా హరీష్ రావు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఒకవేళ చెక్ డ్యాం పేలిస్తే దాని ఆనవాళ్ళు చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయి కదా, చిన్న పటాకు పేలిస్తేనే చెల్లాచెదరవుతాయని, అలాంటిది ఇంత పెద్ద చెక్ డ్యాం పేల్చారని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు వాటి ఆనవాళ్ళు చూపించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యలో వరకు 200 పైన మీటర్ల తర్వాత మీకుంది అంటే అంత దూరము రాత్రి ఒక ట్రాక్టర్ మీరు అన్నట్టు కంప్రెసర్ వెయ్యి ఆ 200 మీటర్ల సరిపోయేంత లెంత్ వైర్ తీసుకొని పోయి ఆ నీళ్ళ మధ్య లోపల నుంచి మునిగి డ్రిల్ చేసి అదే కాంక్రీట్కి డ్రిల్ చేసి మీరు జెల్టిన్ స్టిక్లు పెట్టిండ్రా మీ ఉద్దేశం? మరి ఇది సినిమా స్టోరీనా ఏమన్నా? హాలీవుడ్ సినిమాలో పెడతారు అవన్నీ నీళ్ళ లోపల పోయి డ్రిల్లు చేసి పేల్చేసుడు హై టెక్నాలజీలు వాడి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని తప్పుదో పట్టించాలని మీరు మాట్లాడుతున్నారు? లాజిక్ ఆలోచించండి. ఉత్తనే పేల్ చేసిండ్రు, కూల్ చేసిండ్రు, ఇగో అవే వాస్తవాలు. ఆ గుండు చూపెట్టిండు. అరే కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆ చెక్ డ్యామ్కి ఇంకా గుండుకి అదొక 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది అది ఉన్న చోటికి. సరే అది ఎందుకు ఉందనేది ఇప్పుడు చర్చిద్దాం. అది కూడా ఆ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం మండల స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు మండల స్థాయి కార్యకర్తలతో దశాదిశాన్ని నిర్దేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా వార్డు సభ్యులుగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత గ్రామాల అభివృద్ధి జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క సమావేశానికి హాజరైన వారికి పేరు పేరున నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అని వాళ్లకు 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఏదేదో మభ్యపెట్టి బీసీల ఓట్లు వేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ రిజర్వేషన్లలో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్యాడర్ లేదు, లీడర్ లేరు. కానీ బీసీలను మోసం చేయడానికి ఒక బీసీ రిజర్వేషన్ల పేరు మీద అందరినీ అతలాకుతలం చేసి బీసీలను మోసం చేసి ఇలా ఎలక్షన్ కోసం ముందడుకు వచ్చారు. కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నిధులు ఇవ్వడం లేదు. సర్పంచులు ఉంటేనే నిధులు వస్తాయన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సెంటర్ ఫండ్ కోసం మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడం వల్ల పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిన సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇది ఎంతో బాధాకర విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా గ్రామాల్లో కనీస అభివృద్ధి కూడా జరగలేదని మండిపడ్డారు. గ్రామాల్లో ఏ విధమైన మార్పు లేకుండా ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా జరుపుకుంటోందని ఆయన ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నవి కేంద్ర ప్రభుత్వ పథకాలేనని స్పష్టం చేశారు. అంగన్వాడీ భవనాలు, క్రీడా వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పశు వైద్య సేవలు వంటి అనేక కీలక కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాగుతున్నాయని వివరించారు. మార్గనిర్దేశం ఇవ్వడానికి జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. ఏం జరిగిందన్నది మన ఉదాహరణ కాదు. ఇలా వాళ్ళ సర్పంచ్ని రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు ధర్నాలు వేసే పరిస్థితి ఆ ప్రభుత్వంలో మనం చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు తెలిసి రేపటి నుంచి వాళ్ళు ఏదో వారోత్సవాలు సంబరాలు ఈ ప్రజాపాలన అని చెప్పేసి సంబరాలు చేస్తారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజా సంబరాలు చేస్తూ ఉన్నారు? అసలు ఏ ఊళ్ళోనైనా ఇప్పటి వరకు మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం, ఒక రూపాయను మీరు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇలా గ్రామాలలో అంగన్వాడీ భవనాలు కట్టి ఇలా చాలా గ్రామాలలో కొత్త గ్రామ పంచాయతీలు కూడా కట్టారు. ఇలా 100% అవి ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులవి. ఇలా క్రీడా ప్రాంగణాలు ఎవరి నిధులవి? శ్మశాన వాటికలు ఎవరి నిధులవి? లేకపోతే పల్లె ప్రకృతి వనాలు ఎవరి నిధులవి? శ్మశాన వాటికలు ఏ తీసుకున్నా కూడా ఇలా గ్రామాలలో ఇలా పారిశుద్ధ్యానికి సంబంధించిన కావచ్చు. అబ్బే కాదు ఇలా పశువులకు వైద్యం. శ్వేత న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీఎన్జీఓ భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో ఆరోగ్య మహిళా ఉచిత మెగా వైద్య శిబిరం. మహిళా ఉద్యోగులతో పాటు విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ. అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనున్న 33 జిల్లాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులు. కరీంనగర్ టవర్ సర్కిల్లో ట్రాఫిక్ ఆంక్షలు. అధికారుల తీరుపై భగ్గుమన్న టవర్ సర్కిల్, శాస్త్రీనగర్, జాఫ్రీ రోడ్ వ్యాపారులు. ఫైన్ల పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని వ్యాపారుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.